బ్రిటన్కి సంబంధించినటువంటి మరొక నౌక పేల్చివేయబడింది. హౌతీ తీవ్రవాదులు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు, ఏమాత్రం ఆగటం లేదు. తమ అరాచకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రపంచమంతా కలిసి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇజ్రాయెల్ చేత యుద్ధం ఆపించి ఆ తర్వాత బందీల గురించి చర్చించాలి. బందీలను మేము దయాదాక్షిణ్యాల మీద విడిచిపెడతారు హమాసోళ్ళు, అట్లా వాళ్ళని బతిన్లాడుకుని వాళ్ళు అడిగిన వాళ్ళని విడిచిపెట్టి చేయాల్సింది తప్పించి హమాసోళ్ళు చంపుతారు, చంపితే చంపించుకోవాలి, పొడిస్తే పొడిపించుకోవాలి, మేము నాశనం చేస్తే నాశనం చేయించుకోవాలి, ఇదే మా వైఖరి అని చెప్తా ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు ఏదైతే ప్రపంచ వాణిజ్యాన్ని దిగ్బంధిస్తూ ఏదైతే సూయజ్ కెనాల్లో జరిగేటువంటి వ్యాపారాలని, లేకపోతే ఎర్ర సముద్రంలో జరిగే వ్యాపారాలని, అరేబియా సముద్రంలో జరిగే వ్యాపారాలని మెరుపుదాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి షిప్పుల్ని ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ప్రతిగా అమెరికా పంపించినటువంటి విమానవాహక యుద్ధ నౌక అది వెనక్కి వెళ్తూ ఉంటాం, ఇంకో పక్కన ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్తూ ఉండటం, వీటన్నిటి మధ్యన విజయగర్వం వచ్చింది. మా వల్లనే భయపడి పారిపోతున్నారన్నటువంటి ఆ ధైర్యంతోనే అనుకుంటా బ్రిటన్ ఒక పక్కన యుద్ధ నౌకని పంపిస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలోనే బ్రిటన్కి సంబంధించినటువంటి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఫర్మ్ యాంబ్రే రిపోర్టెడ్ ఏ ఫ్రెష్ అటాక్ అనే కంటైనర్ షిప్. Ambre said this a Malta flagged ship reported seeing 3 explosions. The blasts happened when the ship was 15 miles, 24 kilometers southwest of Yemen's Mocha. Ambre said it seemed that 3 missiles had been fired from Yemen's Taiz Governorate. ఇది యెమెన్లో ఉన్నటువంటి తైజ్ గవర్నమెంట్ ప్రాంతం నుంచి 3 మిస్సైల్స్తో అటాక్ చేసి బ్రిటన్కి సంబంధించినటువంటి నౌకని ధ్వంసం చేశారు. మాల్టా బ్యానర్తో జెండాతో వెళ్తున్నటువంటి దాన్ని 3 పేలుళ్ళకి పాల్పడ్డారు. తద్వారా హౌతీ తీవ్రవాదులు ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. మరి అమెరికా, యూరోప్ దేశాలు అయితే వెనక్కి తగ్గుతున్నాయి.